ఒక్కొక్కరు అంటున్నారు 160 గెలుస్తామంటున్నారు. ఎన్ని గెలుస్తామనేది కాదు, ఇలాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు. అందుకే అడుగుతున్నా, ఈరోజు గెలిచిపోతామని ధీమాతో ఇంట్లో పడుకుంటే మోసపోయేది మనమే, ప్రజలు మోసపోతాం. కష్టపడండి. జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటింటికి తిరగండి, ప్రజల మద్దతు కూడగట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల్లో ఉత్తేజాన్ని తేండి, వాస్తవాలు చెప్పండి. ఎవరైనా కానీ మాకు పెన్షన్ వస్తుందంటే వాళ్ళకు కూడా చెప్పండి. 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసింది నేనే. అదే తెలుగుదేశం వచ్చుంటే మొదటి నెల నుంచి 3000 వచ్చేది. 250 ఇప్పుడు మాత్రం 3000 చేశాడంట. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైతే ఈ పింఛన్లు తీసుకున్న వాళ్ళకి పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు, దాన్ని పెంచింది నేను. మళ్ళీ వాళ్ళు ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు పిట్లవారి గూడెంలో నేను ఇప్పుడే చెప్పాను, ఎత్తి పొదుగులు పథకం చేయాలని చేస్తాం. వాణిజ్య పంటలు ఎక్కువ వస్తాయి, కోల్డ్ స్టోరేజ్ కట్టాలన్నారు, కడతాం. నూజివీడులో మామిడికి మార్కెట్ పెంచాలన్నారు, ప్రాసెసింగ్ యూనిట్స్ తేవాలన్నారు, అవి కూడా తెస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకో పక్కన ఇక్కడ ఏ కొండూరు, విస్సన్నపేట, గంపలగూడెం ఇక్కడ కిడ్నీ వ్యాధులున్నాయి, చాలా తీవ్రంగా ఉంది. ఇది ఎంతవరకు ఉందంటే, ఏ విధంగా అయితే ఉద్దానం ఉందో ఆ ఉద్దానం మారిగా ఇక్కడ కూడా ఆ సమస్య ఉంది. తప్పకుండా శ్రద్ధ పెట్టడమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి, ఈ సమస్య నియంత్రణ కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కృషి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కట్టలేరు పైన వినగడప బ్రిడ్జి బాబు రావాలి, బ్రిడ్జి కట్టాలి. 26 కోట్లు హామీలు మాత్రం ఇచ్చారు. హామీలు ఎక్కడికి పోయినాయి తమ్ముళ్ళు? కోటలు దాటాయి. మాటలు కోటలు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. ఇంకో పక్కన టిట్కో ఇళ్ళు, నేను పేదవాళ్ళకి ఆస్తి ఇవ్వాలనుకున్నా, అవి కూడా నాశనం చేశారు. మళ్ళా హామీ ఇస్తున్నా, మీరు ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేసే బాధ్యత, మీకు శాశ్వతంగా ఆస్తి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తెలుగుదేశం జనసేన కూటమి రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నేను చెప్పిన దానికి రా, కదిలి రాని గట్టిగా పౌరుషంగా పిడికిలు బిగించి చెప్పాలి, లౌడ్గా చెప్పాలి, రా కదిలిరా చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, పోలవరం పూర్తి కోసం, అమరావతి రాజధాని కోసం, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం. సిద్ధంగా ఉన్నారా? ఇంకా నా బాధ్యత, పవన్ కళ్యాణ్ బాధ్యత, తెలుగుదేశం బాధ్యత, లేకపోతే జనసేన బాధ్యత అనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను